హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మంచు విష్ణు గారు, ప్రభాస్ గారు, శరత్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు, కాజల్ అగర్వాల్ గారు వీళ్ళందరూ కలిపి నటించిన ఇప్పటికీ అర్థమే ఉంటుంది కదా కన్నప్ప మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం భయ్యా. మూవీ డ్యూరేషన్ అయితే 3 hours అయిపో అవుతుంది రన్ టైం వచ్చేసి. ట్రైలర్ చూసాక నాకు కొద్దో గొప్ప ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి భయ్యా. అప్పటిదాకా అసలు ఏం లేవు, జీరో. అసలు ట్రైలర్ చూసాక ఓకే ఏదో ట్రై చేస్తున్నారు, పర్లేదు చూడొచ్చు అన్న ఫీల్ అయితే వచ్చింది. నేను అదే మూడుతో వెళ్ళా కూర్చున్నా. మరి ఎలా ఉందిరా మూవీ అంటే, అంతకన్నా ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టా లింక్ కూడా ఇచ్చాను, వెళ్ళి ఫాలో అయిపోండి భయ్యా. ఇక ఈ కన్నప్ప విషయానికి వచ్చేస్తే నేనైతే నచ్చలేదు అని చెప్పను భయ్యా. మీరు తిట్టుకోండి, నన్ను ఏమన్నా అనుకోండి, నేనైతే నచ్చలేదని చెప్పను. మూవీ అలా నచ్చిందా అంటే కేవలం ఓన్లీ సెకండ్ హాఫ్ మాత్రమే నచ్చింది. నేను ప్రభాస్ గారి గురించి అయితే చెప్పట్లేదు. ప్రభాస్ గారు ఉన్న పోర్షన్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఓవరాల్ సెకండ్ హాఫ్ అయితే నాకు నచ్చింది. బిగ్గెస్ట్ పాజిటివ్ ఏదన్నా ఉందంటే నాకు అదే సెకండ్ హాఫ్. మూవీ చూడాలి, మీరు ఖచ్చితంగా వెళ్ళండి అని చెప్పడానికి కూడా నేను ఒకే ఒక రీజన్ ఇస్తా, అదే సెకండ్ హాఫ్ భయ్యా. పర్ఫార్మెన్సెస్ అయితే సూపర్ కొరకొట్ అయితే మంచు విష్ణు గారు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు భయ్యా. యాక్చువల్లీ కొన్ని సీన్స్ లో కొంచెం ఆర్ట్ గా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది, కానీ బట్ ఎమోషనల్ సీన్స్ లో అయితే మాత్రం టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటే మరీ చెప్తున్నా, మీరు ఒక ఓల్డ్ మంచు విష్ణు గారిని ఆయన ట్రాల్ చేసే ఉద్దేశంతో, ఆయన ఏం చేసినా సరే నవ్వుకునే ఉద్దేశంతో ఒకవేళ థియేటర్కి వెళ్ళి కూర్చుంటే మాత్రం మీరు ఏ ఎమోషన్ కి కూడా కనెక్ట్ అవ్వలేరు అనమాట. ఇది ఒక భక్తి సినిమా, ఏ కమర్షియల్ ఎంటర్టైనర్ అయితే ఏం కాదు. భక్తి సినిమాలో మంచు విష్ణు గారు కేవలం ఒక రోల్ చేశారు అంతే. సో అది మైండ్ లో పెట్టుకుని వెళ్ళి చూడండి మూవీ. స్టోరీ ప్లాట్ కూడా మీ అందరికీ తెలిసిందే. అసలు శివుణ్ణి నమ్మని తిన్నాడు, కన్నప్ప కింద ఎలా మారాడు అన్నది ఈ స్టోరీ అనమాట. మెయిన్ గా బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్యా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయినాయని చెప్తా. అంటే త్రూ అవుట్ ద మూవీ ఓన్లీ సాంగ్స్ లోను అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ లోను కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. యాక్షన్ బ్లాక్స్ లో మాత్రం పక్కన పెట్టండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అది అసలు వర్కౌట్ అవ్వలేదు. కేవలం ఎమోషనల్ అండ్ సాంగ్స్ పరంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే టాప్ నాచ్ ఉంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి భయ్యా, ఎమోషనల్లీ టచ్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తాను నేను. ఫిదా అయిపోయిన సీన్స్ కి అయితే నాకు అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నేనైతే ఏం రివీల్ చేయదలుచుకోలేదు. అండ్ ప్రభాస్ గారి ఎంట్రీ కానీ, మోహన్ బాబు గారి ఎంట్రీ కానీ, అండ్ మోహన్ లాల్ గారి ఎంట్రీ కానీ, వీళ్ళ ముగ్గురు ఎంట్రీస్ కూడా మీకు చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మీకు విష్ణు గారి ఎంట్రీ అయితే అంత ఉండదు, కానీ వీళ్ళ ముగ్గురు ఎంట్రీస్ మాత్రం చాలా బాగా సెట్ చేసుకున్నారు. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రభాస్ గారి రోల్ ఉన్నంతసేపు చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ ఈవెన్ అక్షయ్ కుమార్ గారు కానీ, కాజల్ అగర్వాల్ కానీ, వీళ్ళిద్దరు రోల్స్ కూడా శివ పార్వతి గారి క్యారెక్టర్స్ లో సూపర్ గా వర్క్ చేశారు. ఏమన్నా అంటే కొంచెం భక్తి సినిమా కాబట్టి నేనేమన్నా రివ్యూస్ లో మిస్టేక్స్ ఏమన్నా మాట్లాడుతూ ఉంటే నన్ను క్షమించేయండి, మీరు పాయింట్అవుట్ చేసి చూపించొద్దు. నాకు తెలిసినంత వరకే నేను మాట్లాడుతున్నా. అండ్ క్లైమాక్స్ అయితే టాప్ నాచ్ భయ్యా. మీరు మూవీ చూడండి అని చెప్పడానికి నేను ఒక రెండు రీజన్స్ ఇస్తా, సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్. ఒక క్లైమాక్స్ కోసం మీరు మళ్ళీ చూడొచ్చు సినిమాని. నాకైతే వీటి పరంగా చాలా బాగా వర్కౌట్ అయింది మూవీ అన్నది నాకైతే నచ్చింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఉన్నాయి, చాలా ఉన్నాయి, నేను కాదనట్లా. బట్ అవి కూడా వినండి, మీరు దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. పాజిటివ్స్ ఒకటి వినేసి మీరు వెళ్ళి మూవీ చూసేద్దు, బట్ నెగిటివ్స్ కూడా వినండి పూర్తిగా. ఫస్ట్ హాఫ్ భయ్యా, ఫుల్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు అన్బేరబుల్ అనిపిస్తుంది. మీకు లిటరల్లీ చెప్పాలంటే నా పక్కన ఇద్దరు కూడా స్లీప్ వేసారు ఫస్ట్ హాఫ్ అంతా. అంటే అంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ ఏది వర్కౌట్ అవ్వదు. విజువల్లీ చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది మూవీ అన్నది. అండ్ ఇంకా డబ్బింగ్ అయితే పిల్లల క్యారెక్టర్స్ కి కొన్ని డబ్బింగ్ డైలాగ్స్ ఉంటాయి భయ్యా, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ప్రెసెంట్ జనరేషన్ తగ్గట్టుగా తీయడంలో తప్పలేదు, బట్ అలా అని చెప్పేసి ఆ నేటివ్ లాంగ్వేజ్ ని వదిలేసి ఇప్పట్లో లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా, ఆ టైప్ లో కాకుండా ప్రెసెంట్ జనరేషన్ తగ్గట్టుగా డిజైన్ చేసినట్టు అనిపించింది. అది అస్సలు వర్కౌట్ అవ్వదు. అంటే ఆ ఎమోషన్ క్యారీ చేయదనమాట ఆ తెలుగు లాంగ్వేజ్ అన్నది. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు అది. అండ్ చాలా సీన్స్ అన్ని కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఆర్టిఫిషియల్ గానే ఉంటాయి భయ్యా. ఎక్కడ ఒక న్యాచురల్ ఫ్లో అయితే ఉండదు. అండ్ స్టోరీకి తగ్గట్టుగా వెళ్తుంది అన్న ఫీల్ కూడా ఉండదు మీకు. అండ్ ఇంకా వార్ సీక్వెన్సెస్ అయితే ఫస్ట్ హాఫ్ లో బాబోయ్ బుర్రబాడు, అసలు పిచ్చి లేచింది నాకు అవి చూడడానికి. ఎలా పడితే అలా తీశారు. డే టైమ్ లో తీస్తే మీకు లైటింగ్ ఎఫెక్ట్ లో తెలిసిపోద్దని ఏంటో తెలియదు, కానీ మాక్సిమం నైట్ టైమ్ లోనే కానిచ్చేశారు, ఏదైతే అలా సరిపెట్టేద్దాం అన్నట్టు. ఇంకా వార్ సీక్వెన్సెస్ లో వందలు వేలలు లక్షల మంది అంటారు, కానీ గట్టి కొడితే అక్కడ 20-30 మంది కూడా ఉండరు భయ్యా. విఎఫ్ఎక్స్ మేనేజ్ చేయడం కూడా చాలా కష్టపడ్డారు. సిజిఐ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. విజువల్లీ చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. అండ్ కొన్ని సీన్స్ అయితే లాజిక్ లెస్ గా తీసుకెళ్తుంటారు. మెయిన్ గా బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ వచ్చి ఇది ఒక భక్తి సినిమా అన్నప్పుడు సాంగ్స్ ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏ సాంగ్స్, మూవీకి తగ్గ సాంగ్స్ ఉంటే బెస్ట్. బట్ రొమాంటిక్ లవ్ సాంగ్స్ ఎందుకు అనవసరం అనిపించింది నాకు. ఏదో కమర్షియల్ గా ట్రై చేశారులే భయ్యా అనొచ్చేమో మీరు, అవసరమే లేదు భయ్యా. ఎందుకంటే ఒక పక్క నుంచి జరిగేదంతా శివుడు చూస్తున్నట్టుగా మనకి స్క్రీన్ ప్లే అయితే ఇస్తూ ఉంటారు. అలాంటి స్క్రీన్ ప్లే పెట్టుకున్నప్పుడు లవ్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ అయితే అనవసరం అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి వినడానికి, బట్ మీకు మూవీ నుంచి డిస్కనెక్ట్ అయిపోయేలా అయితే చేస్తాయి అనమాట. ఆ సాంగ్స్ లేకపోతే మీకు ఇంకా రన్ టైం తగ్గుద్ది,
మీకు లాగ్ దొబ్బారన్న ఫీల్ అయితే ఉండదు. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ప్రాబ్లమేటిక్ అండ్ లాజిక్ లెస్ కనిపిస్తుంటాయి. మరి అంత పాయింట్అవుట్ చేసి అయితే చూడలేమనుకోండి, పక్కన పెట్టచ్చు. బట్ బిగ్గెస్ట్ మైనస్ మాత్రం మూవీకి అయితే ఫస్ట్ హాఫ్ భయ్యా. డబ్బింగ్ వర్కౌట్ అవ్వదు, క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ వర్కౌట్ అవ్వవు, రైటింగ్స్ చాలా వీక్ గా ఉంటాయి ఫస్ట్ హాఫ్ అంతా కూడా, ఎమోషనల్ టచ్ కూడా అసలు వర్కౌట్ అవ్వదు. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఒక డైరెక్టర్, సెకండ్ హాఫ్ అంతా ఒక డైరెక్టర్ తీసారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు సింపుల్ గా చెప్పాలంటే. మీరు మెయిన్ గా వరల్డ్ బిల్డింగ్ అయితే అస్సలు పట్టించుకోద్దు. మూవీకి వెళ్ళే ఉద్దేశం ఉంటే కనుక విఎఫ్ఎక్స్ పరంగా కూడా అస్సలు పట్టించుకోద్దు. జస్ట్ స్టోరీ వెళ్ళి చూసి వచ్చేద్దాం, సెకండ్ హాఫ్ లో ఏం జరిగిందో చూద్దాం అనుకుంటేనే వెళ్ళి చూడండి. సెకండ్ హాఫ్ కోసమే వెళ్ళండి అని అయితే నేను క్లియర్ కట్ గా చెప్తాను. ఓన్లీ క్లైమాక్స్ అయితే నాకు పిచ్చగా నచ్చింది భయ్య. విష్ణు గారి పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోద్ది అక్కడ, ప్రతిదీ బాగుంది. క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ లో విజువల్స్ పరంగా, వరల్డ్ బిల్డింగ్ పరంగా, ఎమోషనల్ టచ్ పరంగా ప్రతిదీ వర్కౌట్ అవుద్ది. చూద్దాం అనుకుంటే చూడండి, మీ దగ్గర అమౌంట్ ఉండి టైం ఉండి మీ ఇష్టం, మీరు వెళ్దాం అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. నేను వెళ్ళొద్దని అయితే చెప్పను. నాకైతే సెకండ్ హాఫ్ ఒక్కటే నచ్చింది మూవీ మొత్తంలో. అండ్ క్లైమాక్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. ప్రభాస్ గారి పోర్షన్స్ కూడా బాగున్నాయి. మీ ఇష్టం, మీ ఓపిక భయ్య. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇది ఒక భక్తి సినిమా, కమర్షియల్ ఎంటర్టైనర్ అయితే కాదు. మీకు కనుక రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.